సార్ టీవీకే ఏంటి ఏ మ్యాజిక్ చేసింది? టీవీకే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం నెంబర్స్ చూస్తాం మనము ఒకసారి. నెంబర్స్ లో వాళ్ళకైతే 11 సీట్లు తగ్గినాయండి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. వాళ్ళు కాంగ్రెస్ తో వెళ్తారా లేకపోతే ఈ ఎన్డీఏ పక్షంలో ఏదో ఎండిఎంకే ఏదో ఉంది, వాళ్ళు ఒక 5 సీట్లు తెచ్చుకున్నారు, వాళ్ళతో వెళ్తారా? ఎలా వెళ్ళినా ఇద్దరు రెండు కూటమిలో ఉన్నారు. ఒకళ్ళేమో ఇండి కూటమిలో ఉన్నారు, ఒకళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసి వాళ్ళ ఫాదర్ వచ్చి చంద్రశేఖర్ వచ్చి మాట్లాడుతున్నారు, మేము కాంగ్రెస్తో టచ్లో ఉన్నాం. కాంగ్రెస్ వీళ్ళతో టచ్లో ఉందా? ఈయన కాంగ్రెస్ తొందరపడి మాట్లాడాడు. ఆయన 107 సీట్లు తెచ్చుకున్న వాళ్ళతోటి వాళ్ళు టచ్లోకి రావాలి, వీళ్ళు టచ్లోకి వెళ్ళారు అనేది ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తే ఆయన విజయ్ చెప్పారు, ఇప్పుడే మాట్లాడకండి వారించాడు. అంటే విజయ్ రాజకీయంగా చూస్తే విజయ్ మొన్న ఆయన ఎలక్షన్ ర్యాలీల్లో మాట్లాడిన మాట ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. ఆయన ఏం చెప్పాడంటే తన ఐడియాలజికల్ అపోనెంట్ భారతీయ జనతా పార్టీ అని చెప్తూనే ఆయన ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న నాయకులు డిఎంకే ట్రాప్ లో ఉన్నారు, డిఎంకేతో ఉన్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ మాతో ఉంది అని ఒక ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడారు విజయ్. ఒరిజినల్ కాంగ్రెస్ అంటే ఏంటి? ఇప్పుడు రాహుల్ గాంధీ విజయ్తో ఆల్రెడీ మాట్లాడి ఉన్నారా? ఇది ఒక కీలకమైన విషయం. రెండోది, రాహుల్ గాంధీ డిఎంకే ర్యాలీల్లో ఎక్కడా కూడా పాల్గొనలేదు. ముఖ్యంగా స్టాలిన్ అండ్ రాహుల్ గాంధీ కలిసి ఒక్క ఎన్నికల ర్యాలీలో కూడా కనిపించలేదు. వాళ్ళిద్దరు ఫోటో ఒక్కట్లేదు 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో. సో డిఎంకేని కాంగ్రెస్ డంప్ చేయాలనుకుంటుందా, లేదా కాంగ్రెస్ ని డిఎంకే డంప్ చేయడం వల్ల, అండ్ డిఎంకే కూడా స్పష్టంగా చెప్పింది ప్రభుత్వంలోకి కాంగ్రెస్ ని తీసుకోము అని. ఓకే, పొలిటికల్ బ్లండర్ ఒక రకంగా చెప్పాలంటే, స్టాలిన్ చేసిన బ్లండర్. సో కాంగ్రెస్ ని తీసుకోము అని చెప్పడం, వీళ్ళిద్దరు కలిసి పార్టిసిపేషన్ ర్యాలీ కూడా లేదు కదా, ఎక్కడా లేదు. అందుకే ఒక ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేమో అనిపించింది. తేజస్వి యాదవ్కి ఎలాంటి అనుభవం ఎదురైందో కాంగ్రెస్ తో, స్టాలిన్ కూడా అలాంటి అనుభవం.